गाइस वेलकम टू एनपी ड्रामास రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అదే విధంగా ఈ డ్రామాని అయితే నేను చాలా రోజుల తర్వాత గానీ మళ్ళీ రీకంటిన్యూ అయితే చేస్తా ఉన్నాను. దానికి సారీ గాయ్స్, ఈ డ్రామాని ఫినిష్ చేసేసి హిస్టారికల్ డ్రామాని గానీ వేద్దాం అనుకున్నాను గాయ్స్. కాకపోతే మీ అందరికి గానీ నాలాగే హిస్టారికల్ డ్రామా అంటే చాలా బాగా నచ్చింది అనేసి మీ యొక్క కమెంట్ ద్వారానే తెలుసుకున్నాను. అదే విధంగా మీ యొక్క కమెంట్ కి నేను గానీ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, కాబట్టి నేను దాన్ని కంప్లీట్ చేసేసి ఈ డ్రామాని గానీ వేస్తా ఉన్నాను. అంటే రండి ఈ డ్రామాలోకి గానీ వెళ్ళిపోతాం. లాస్ట్ ఎపిసోడ్ లో గానీ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో అయితే హీరోయిన్ గానీ ఓడిపోయి ఉంటుంది. తను గానీ హీరోని అయితే హక్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ గానీ వచ్చి ఉంటుంది. అదే విధంగానే తను గానీ హక్ చేసుకునేసి వచ్చి తన ఫ్రెండ్ తో గానీ చెప్తా ఉంది, నేనైతే చూసావా ఎలా హక్ చేసుకున్నాను అనేసి. హీరో గానీ అడుగుతా ఉంటాడు, ఎంత తాగింది ఇంతలాగా చేస్తా ఉంది అనేసి. దానికి తను గానీ చెప్తా ఉంది, 1 పెగ్గే సార్, 1 పెగ్గికే ఇంత అంటే హీరో అనుకుంటా అంటాడు, 1 పెగ్గికే ఇంతలా చేస్తే ఇంకా 1 బాటిల్ తాగితే ఏం చేస్తుంది అనేసి. అదే విధంగా నెక్స్ట్ అయితే బాటిల్ ని తిప్పుతారు. ఈసారి అయితే హీరో సైడ్ వస్తుంది. మీకు ఎవరైనా క్రష్ ఉన్నారా అనేసి కానీ అడుగుతారా, ఉన్నారే అనేసి కానీ హీరో అయితే చెప్తాడనమాట. ఎవరని అడిగితే మాత్రం ఆన్సర్ రాలేదు. హీరోయిన్ అయితే ఇక్కడ తాగేసి బాగా తందన ఆడుతూ ఉంటుంది. అంటే నెక్స్ట్ సీన్ లోనే చూపిస్తారు. హీరోయిన్ గానీ అప్పుడుదా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది అనమాట. తను చూస్తే రూమే కొత్తగా ఉంది, తన డ్రెస్ వేరే చేంజ్ అయ్యి ఉంటుంది. ఏం జరిగిందబ్బా అనేసి కానీ అర్థం కాకుండా ఆలోచిస్తుంది. నైట్ అయితే తన ఫ్రెండ్తో కానీ చెప్పుంటుంది, నా రూమ్మేట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, దానికి బదులు నేను ఈదిలో కానీ నిద్రపోవచ్చు, ఆ రూమ్లో నిద్రపోవడానికి అనేసి కానీ చెప్పుంటుంది అనమాట. ఒకవేళ ఆ అమ్మాయే మన డ్రెస్ని మార్చేసి తన ఇంటికి కానీ పిలుచుకొని వచ్చి ఉంటుంది అనుకుంటుంది అనమాట. చూస్తే హీరో వస్తాడు. తనైతే ఫుల్ షాక్, మీరు ఇక్కడ ఎలా అనేసి కానీ అడుగుతుంది. ఏమి తాగేసి అంత లోపల మొత్తం మర్చిపోయినావా నైట్ జరిగిందంతా అనేసి అడుగుతాడు. హీరోయిన్కి అయితే ఎంత ఆలోచించినా ఏమీ గుర్తు రాలేదు. సరే సరే నా డ్రెస్ ఎవరు మార్చారు అనేసి కానీ అడుగుతుంది అనమాట. చెప్తాను రా అనేసి కానీ హీరో అయితే అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడు. కార్లో వెళ్తున్నప్పుడు కానీ ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది, అబ్బా నైట్ తాగేసి మనం ఏందో చేసాము అనేసి తనకు అప్పటిదా గుర్తొస్తూ ఉంటుంది. నైట్ అయితే తను తాగేసి బాగా తిట్టుంటుంది అనమాట హీరోని గానీ, అసలు నీకు డ్రైవ్ చేయడానికి కానీ రావట్లేదు, చూడు మొహం మాత్రం మంచోడిలా ఉంటుంది, కాకపోతే నువ్వు ఎప్పుడూ కానీ చాలా చెడ్డోడివి అనేసి అయితే బాగా తిట్టుంటుంది అనమాట. దాన్ని అంతా గుర్తు తెచ్చుకునేసి, సారీ బాస్ ఇక పైన ఎప్పుడు కానీ నేను ఆ విధంగా చేయను అనేసి కానీ ఫోన్ అయితే ఎత్తి చూస్తుంది. హీరో హీరోయిన్ అయితే ఆ ఫోటోలో కానీ ఉంటారు. నైట్ అయితే హీరో కానీ తను అయితే రూమ్ లో తీసుకొని వచ్చి వదులుంటాడు. అప్పుడు వాడిని పట్టుకునేసి హీరోయిన్ గానీ రా మనం ఇద్దరం కలిసి ఫోటో తీసుకుంటామనేసి తీసుకుంటా ఉంటుంది అనమాట. ఈ డ్రెస్ వేరే ఒకటే నొసగా ఉందనేసి చెప్పుంటుంది. దాంతో హీరో గానీ అక్కడ వర్క్ చేసే అమ్మాయిని గానీ పిలిచి తనకైతే డ్రెస్ చేంజ్ చేయించుంటాడు. ఈ గ్యాప్ లో హీరోయిన్ గానీ ఆ ఫోటోని అయితే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసేసి ఉంటుంది. వీడే నా బాయ్ ఫ్రెండ్ అనేసి వాళ్ళు గానీ సూపర్ జోడీ అనేసి కానీ కమెంట్లు అయితే పెడతా ఉంటారనమాట. హీరోయిన్ కి ఏం చేయాలనేసి అర్థం కాకుండా, సారీ బాస్ నైట్ జరిగిన దానికి నేనేదో తాగేసే ఆ విధంగా చేశాను అనేసి కానీ చెప్తుంది. సరేలే నేను గానీ అర్థం చేసుకున్నాను, నాకు తెలుసు నువ్వు వెళ్ళు అనేసి కానీ చెప్తాడనమాట. మీకు చెప్పడానికి ఇంకేమీ లేదా అనేసి కానీ అడుగుతుంది. ఏమీ నీకు తిట్లు కావాలా అనేసి కానీ అడుగుతాడు. వద్దురా స్వామి నన్ను వదులు అనేసి కానీ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే మరుసటి రోజు అయితే ఆఫీస్ లోనే చూపిస్తారు. హీరోయిన్ యొక్క కొలీగ్స్ అందరూ కానీ అడుగుతా ఉన్నారు, చూసావా నువ్వు ఇన్ని రోజులు మా దగ్గర అయితే నువ్వు సీక్రెట్ గా బాస్ ని కానీ డేట్ చేస్తా ఉండేది, మాతో దాచావు, అయినా నైట్ డిన్నర్ తర్వాత ఏం జరిగింది అనేసి కానీ వీళ్ళైతే అడుగుతా ఉంటారు. అయ్యో మీరు అనుకునేటట్టు ఏమీ జరగలేదనేసి కానీ హీరోయిన్ చెప్తుంది. సరే సరే ఇక్కడ కూర్చోబాక, వెళ్ళి నువ్వు కానీ బాస్ పక్కన అయితే కూర్చో అనేసి కానీ వాళ్ళు అయితే చెప్తారనమాట. హీరోయిన్ కానీ వస్తూ ఉంటుంది. అప్పుడు కాళ్ళు స్లిప్ అయ్యి పడిపోయేలాగా వెళ్తుంది. హీరో కానీ తను అయితే క్యాచ్ పట్టుకుంటాడు. ఈ పోస్ట్ని చూసేసి వీళ్ళందరూ కానీ కన్ఫర్మే చేసుకుంటారనమాట. నెక్స్ట్ మీటింగ్ ముగిసిన తర్వాతే హీరోయిన్ కానీ అక్కడ నుంచి అయితే పరుగులు తీస్తూ ఉంటుంది, నన్ను వదిలితే చాలు అనేసి. వెనకాలే హీరో కానీ వచ్చి అడుగుతాడు, ఎందుకు ఈ విధంగా పరిగెత్తుంటూ వచ్చావనేసి. అదిగో చూడండి వాళ్ళందరూ కానీ మన గురించి అయితే తప్పుగా అనుకుంటా ఉన్నారు, మన ఇద్దరం కపుల్స్ అనేసి, కాబట్టి మనం కానీ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఇక పైన అంటుంది. ఆ తర్వాత అయితే వీళ్ళిద్దరు కానీ లిఫ్ట్ లోకి అయితే వెళ్తారనమాట. అక్కడ క్రౌడ్ ఎక్కువగా వచ్చేసేసరికి ఒకరినొకరు అయితే తోసుకుంటా ఉంటారు. హీరోయిన్ కానీ వెళ్ళి హీరో యొక్క చెస్ట్ మీదే ముద్దు పెట్టేస్తుంది. నేనైతే మిమ్మల్ని ఒకటే టార్చర్ చేస్తా ఉన్నాను కదా, సారీ బాస్, దానికి కావాలంటే నేను మీకు కాఫీ కొనిచ్చేస్తాననేసి కాఫీ షాప్కి కానీ పిలుచుకొని వచ్చి ఉంటుంది. తను కాఫీ ఆర్డర్ చేస్తా ఉన్నప్పుడు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ అక్కడికైతే వచ్చి, నువ్వేమి ఒంటరిగా ఉన్నావు, ఇంకా కానీ నువ్వైతే సింగిల్ గానే ఉన్నావా, అయినా సరే నాకైతే ఇంకో 4 రోజుల్లో పెళ్లి జరగబోతుంది కాబట్టి నువ్వు వచ్చేటప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ని కానీ పిలుచుకొని రా అనేసి కానీ అడుగుతాడు.
హీరోయిన్ అయితే నేను రాను అనేసి కానీ చెప్తుంది. నా గర్ల్ ఫ్రెండ్ ఆ రోజే చెప్పింది, నువ్వు ఎలాగో రావు, నువ్వు తనని చూసి చాలా జలసీగా ఫీల్ అవుతావు, తను నీకంటే అందంగా రిచ్గా ఉంటుంది కాబట్టి అనేసి కానీ చెప్తాడు. ఓ అవునా, అటైతే నేను ఖచ్చితంగా వస్తానే అనేసి కానీ చెప్తుంది. సరే నువ్వు వచ్చేటప్పుడు అయితే నీ బాయ్ ఫ్రెండ్ని పిలుచుకొని రా, లేకపోతే మమ్మల్ని చూసి అసూయపడతావు అనేసి కానీ చెప్తాడు. అంత లోపల అక్కడికి అయితే హీరో గానీ వచ్చేస్తాడనమాట. నేను క్షిము యొక్క బాయ్ ఫ్రెండ్ జియాంగ్ అనేసి కానీ చెప్తాడు. సరే ఉండు, నాకైతే బ్రైడ్ గ్రూమ్ గా మనిషి కావాలి కాబట్టి నువ్వు కానీ నీ బాయ్ ఫ్రెండ్ అయితే పిలుచుకొని రా అనేసి కానీ హీరోయిన్ తో చెప్తాడనమాట. హీరో గానీ చెప్తా ఉంటాడు, సరే నువ్వు కానీ మా పెళ్లికి అయితే వచ్చాయి, అక్కడ బాత్రూమ్ కడగడానికి మనుషులు ఎవరు లేరు అనేసి కానీ చెప్తాడు. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ ఇద్దరు గానీ మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరోయిన్ గానీ చెప్తా ఉంటుంది, వాడి ముందర అయితే నేను అసహ్యపడను, ఖచ్చితంగా వాడికి బుద్ధి చెప్తాను అంటా ఉంటుంది. ఆ రోజు చెంక్షి అయితే మన ఇద్దరిని చూసేసి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అన్న విషయం అయితే మా ఆంటీతో గానీ చెప్పేసింది, కాబట్టి నా దగ్గర అయితే ఒక ప్లాన్ ఉంది. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పార్టీకి అయితే నేను నీ యొక్క బాయ్ ఫ్రెండ్ గా వస్తాను, అదే విధంగా నా ఆంటీని మీట్ అవ్వడానికి నువ్వు గానీ నా గర్ల్ ఫ్రెండ్ గా వచ్చేయి అనేసి గానీ అడుగుతాడు. హీరోయిన్ గానీ తనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఒప్పుకుంటుంది అనమాట. తర్వాత శనినే చూపిస్తారు. తనకు గానీ తన బాస్ అయితే కాల్ చేసి నువ్వు ఎలాగైనా జింక్షి దగ్గర అయితే వెళ్ళి తనని గానీ హ్యాపీగా ఉంచుకో, నేను ఇంకొంచెం సేపులో అక్కడికి వచ్చేస్తాను అనేసి కానీ చెప్తాడు. బాస్ మీరు ఏం ప్లాన్ చేస్తుంటారని తెలీదు, కాకపోతే నేను వెళ్ళానంటే తనైతే నా మాట అస్సలు వినదు అనేసి కానీ ఎంతో చెప్తాడు. కాకపోతే వాళ్ళ బాస్ అయితే ఒప్పుకోలేదేమో. అండ్ నెక్స్ట్ అయితే వీడు గానీ జింక్షి దగ్గరికి అయితే వచ్చి పళ్ళు మొత్తం చూపిస్తా ఉన్నాడు. మా కంపెనీకి అయితే నీ నావల్ యొక్క కాపీరైట్ కావాలి అనేసి, నీకు ఖచ్చితంగా నేనైతే ఇవ్వను, ఆ ఛాన్సే లేదు అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. అంత లోపల అక్కడికి శని యొక్క బాస్ గానీ వచ్చి ఎందుకమ్మా ఇవ్వనంటావు, నువ్వైతే నీ యొక్క కాపీరైట్ ని కానీ మా దగ్గర అయితే ఇవ్వు, మేమైతే నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాము, మేము నీకు ఫుల్ సపోర్ట్ గానీ ఇస్తాము అనేసి చెప్తా అంటాడు. ఇవ్వడంలో నాకేం ప్రాబ్లం లేదు, కాకపోతే వీడి నెంబర్ ఇచ్చేసి వెళ్ళండి, ఏదైనా ఒకటి డిసైడ్ చేసేసి వీడికే కాల్ చేస్తాను అనేసి కానీ శని అయితే చూపిస్తుంది. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ గానీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యొక్క పార్టీకి గానీ వచ్చుంటుంది. చూస్తే హీరోయిన్ ఆ తర్వాత ఆ అమ్మాయి ఇద్దరు గానీ ఒకేలాంటి హ్యాండ్ బ్యాగ్ అయితే వేసుకొని వచ్చుంటారనమాట. ఆ అమ్మాయి గానీ చెప్తా ఉంది, ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి నేను కానీ దీన్ని అయితే వేసుకొని వచ్చాను, లేకపోతే దీన్ని అంతా నేను అసలు పట్టించుకోకుండా ఉండేదాన్ని అనేసి కానీ చెప్తుంది. దానికి హీరోయిన్ చెప్తా ఉంది, యాక్చువల్ గా ఇదైతే పోయినేది నా చేతికి సడన్ గా దొరికింది కాబట్టి నేను కానీ దీన్ని తీసుకొని వచ్చాను అని చెప్పి ఆ అమ్మాయిని కానీ నోస్ కట్ చేసేస్తుంది అనమాట. అమ్మాయి కానీ చెప్తాంది, నువ్వేంది సింగిల్ గా వచ్చున్నావు, నీ బాయ్ ఫ్రెండ్ రాలేదా, అయినా నువ్వు చిన్న కంపెనీలోనే కదా వర్క్ చేస్తా అన్నావు అనేసి కానీ హీరోయిన్ అయితే ఇన్సల్ట్ చేస్తా ఉంటుంది. ఇదిగో చూడండి, నేనైతే ఒక పెద్ద కంపెనీకి కానీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఖచ్చితంగా నాకు అక్కడ జాబ్ కానీ దొరుకుతుంది అనేసి అనుకుంటా అన్నాను అని చెప్తా ఉంటుంది. అంత లోపల అక్కడికి అయితే హీరో గానీ లేట్ అయిపోయింది అనేసి వస్తాడనమాట. బాస్ మీరు ఇక్కడ ఏం చేస్తా అన్నారు అనేసి కానీ ఈ అమ్మాయి అయితే వెళ్తుంది. ఎవరు నువ్వు అన్నట్టుగానే హీరో గానీ చూస్తాడనమాట. బాస్ నేను మీ కంపెనీలోనే నిన్న కానీ ఇంటర్వ్యూకి వచ్చాను కదా అనేసి కానీ అడుగుతా ఉంటుంది. ఓ అవునా, నేనైతే ఇప్పుడు హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ గానే వచ్చాను అనేసి కానీ వాడైతే ఇంట్రడ్యూస్ చేస్తానమాట. సరే వచ్చి కూర్చోండి బాస్ అనేసి కానీ చెప్తా ఉంటుంది ఆ అమ్మాయి కానీ. హీరోయిన్ అయితే మేము అందుకు రాలేదు అనేసి కానీ తనైతే ఒక ఎన్వలప్ని కానీ తీసి అమ్మాయి దగ్గర అయితే ఇచ్చేసి అక్కడ నుంచి అయితే హీరోని కానీ పిలుచుకొని వెళ్తా ఉంటుంది. సరే నా ఇంటర్వ్యూ పరిస్థితి ఏమైంది బాస్ అనేసి కానీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ యొక్క గర్ల్ ఫ్రెండ్ అయితే అడుగుతుంది. మేము ఇంటర్వ్యూలో పాస్ అయిన వాళ్ళందరికి కానీ మెయిల్ చేసేసామనేసి హీరో కానీ చెప్పేసి అక్కడ నుంచి అయితే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారనమాట. అదేవిధంగా హీరో కానీ అడుగుతా ఉంటాడు, వాళ్ళు ఏం నచ్చింది అనేసి నువ్వు వాడికి పడిపోయావు, వాడిని చూస్తే అంత మంచోళ్ళ లేదే అనేసి కానీ అడుగుతాడు. దానికి హీరోయిన్ గానే చెప్తా ఉంది, వాడైతే నా దగ్గర చాలా స్వీట్గా ఉన్నాడు, నేను అడిగిందంతా చేశాడు, ఆ తర్వాతే వాడి యొక్క బుద్ధులు కానీ నాకైతే తెలిసింది అనేసి కానీ చెప్తా ఉంటుంది. సరే మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా అనేసి కానీ అడుగుతుంది. వాడు దానికి లేదు అనేసి కానీ చెప్తాడు. అబద్ధం చెప్పకండి అంటే లేదు అని చెప్పేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత అయితే హీరోయిన్ గానీ తన ఫ్రెండ్ తో అయితే వచ్చి జరిగిందంతా చెప్తా ఉంటుంది. ఈ జంక్షి వల్ల నేను వెళ్ళి రేపు హీరో యొక్క ఫ్యామిలీని కానీ మీట్ అవ్వాలంట, అక్కడ ఏం జరుగుతుందో ఏమో తలుచుకుంటేనే కొంచెం నర్వస్ గా ఉంది అనేసి కానీ చెప్తా ఉంటుంది. ఇది కానీ హీరో యొక్క కెఫేనే, ఇక్కడే పార్ట్ టైం గా షెన్నీ గానీ వర్క్ చేస్తూ ఉంటాడనమాట. అది తెలియకుండానే ఇప్పుడు జింక్షి గానీ చెప్తా ఉంది, వాడికైతే బుద్ధి లేదా, వాడు అంత వీకా, నీకు సపోర్ట్ గానే నిలవడా అనేసి కానీ హీరోని తిడతా ఉంటుంది. జింక్షి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, హీరో గురించి మీకు తెలుసా అనేసి కానీ హీరోయిన్ దగ్గర అయితే అడిగేస్తాడు. దాంతో అమ్మాయి కానీ నువ్వు ఇక్కడేం చేస్తా ఉంటావురా అనేసి అడిగితే నేను ఇక్కడే పార్ట్ టైం గా వర్క్ చేస్తా ఉన్నాను అని చెప్తాడనమాట. పాపమే వీడు, వాడి వర్క్ ముగించిన తర్వాత మళ్ళీ ఇక్కడైతే వచ్చి పార్ట్ టైం గా వర్క్ చేస్తా అన్నాడు కదా అనేసి కానీ వీళ్ళైతే మాట్లాడుతూ
మాట్లాడుతూ ఉంటారు. అక్కడ నుంచి వీడు కానీ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోకి అయితే మెసేజ్ పెడతాడనమాట. నీ యొక్క గర్ల్ ఫ్రెండ్ అయితే మన కెఫేలోనే ఉంది అనేసి. హీరో కానీ అక్కడికి అయితే ఎంట్రీ ఇస్తాడు. అదేవిధంగా వీళ్ళందరూ కానీ వాడిని అయితే చూసి షాక్ అయిపోతారు. సరే వచ్చిందే వచ్చారు, వచ్చి కాఫీ తాగండి అనేసి కానీ చెప్తారనమాట. ఈ కెఫేనే వీడిది, మీరేంది వీడిని కాఫీ తాగమండడం అనేసి కానీ అక్కడికైతే షన్నీ వచ్చి చెప్తా ఉంటాడు. అయినా నువ్వెందుకు ఇంత అరగంటగా మాట్లాడుతున్నావు, నీతో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు అనేసి కానీ జంక్షి అయితే చెప్తా ఉంటుంది. వీడు నా ఫ్రెండ్, వీడికి నేనే సపోర్ట్ చేస్తాను అనేసి కానీ వీడైతే వాగుతూ ఉంటాడు. తర్వాత హీరో కానీ చాలా స్వీట్గా మాట్లాడేసి నాకు వర్క్ ఉంది అనేసి కానీ వెళ్ళిపోతాడు. వీడిని చూస్తే అంత చెడ్డోడ్లా లేదు, వీడు మంచోడ్లాగానే ఉన్నాడు అనేసి కానీ జంక్షి అయితే చెప్తా ఉంటుంది. ఆ నెక్స్ట్ సీన్ అయితే షన్నీకి అయితే కాల్ వస్తుంటుంది అనమాట జంక్షి దగ్గర నుంచి. వీడు కానీ విసుక్కుంటా ఉంటాడు. వాడిని అయితే వదిలేట్టే లేదు, ఎక్కడ వెళ్ళినా కానీ తనైతే కాల్ చేస్తూ ఉంటుంది. వీడికి ప్రాణమే పోతూ ఉంటుంది అనమాట. ఆ విధంగానే హీరోతో కానీ ఉంటాడు. అప్పుడు కానీ కాల్ చేస్తూ ఉంటుంది. తనైతే నా ప్రాణం తీస్తూ ఉందిరా, నేను ఏం చెప్పేది అనేసి అర్థం కావట్లేదు అనేసి కానీ చెప్తాడు. ఆ టైంలో కాల్ వస్తుంది. సరే నువ్వు ఈ ఫోన్ని తీసి మాట్లాడు, ఏదైనా అర్జెంటుగా ఉండొచ్చు కదా అనేసి కానీ చెప్తాడు. వీడు కానీ కాల్ని అటెండ్ చేస్తే తను కానీ చెప్పుంటుంది, నేనైతే నీ యొక్క కాంట్రాక్ట్లో కానీ సైన్ చేస్తాననేసి. వీడికైతే నమ్మనే బుద్ధి కాలేదు. నెక్స్ట్ డేనే చూపిస్తారు. హీరోయిన్ కానీ హీరో వాళ్ళ ఫ్యామిలీని అయితే మీట్ అవ్వడానికి చాలా యాంజల్ లాగా అయితే రెడీ అయ్యి వచ్చి ఉంటుంది. ఈ చైన్ని నేను ఎంత ట్రై చేసినా కానీ నా వల్ల వేసుకొని కాలేదు, దీన్ని కానీ మీరైతే వేస్తారా అనేసి కానీ హీరో దగ్గర అయితే తను ఇచ్చి దాన్ని కానీ వేసుకుంటుంది అనమాట. సరే అనేసి వీళ్ళిద్దరూ కానీ బయలుదేరుతారు. కార్లో అయితే తను చాలా నర్వస్గా ఉంటుంది. ఈ విధంగా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైమా, అందుకే నాకు కానీ కొంచెం నర్వస్గా ఉంటుంది అంటుంది. నేను కానీ నీతోనే ఉంటాను కదా, సరేరా అనేసి కానీ వీడైతే చెప్తాడనమాట. ఆ తర్వాత అయితే హీరోయిన్ కానీ ఫస్ట్ అయితే పార్టీ లోపలికి కానీ వెళ్తుంది. జంక్షి కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వచ్చి చెప్తాంది, అయినా వాడికి ఏందా టేస్టో, నీలాంటి దాన్ని అంతా ప్రేమిస్తా ఉన్నాడు. అవును మీరు ఎన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటా ఉన్నారు అనేసి అడుగుతుంది. మేమా 1 ఇయర్గా ప్రేమించుకుంటా ఉన్నాము, నిన్ను చూసిన తర్వాతనే నాకు కానీ తెలిసింది నీలాంటి దాన్ని వాడైతే అసలు ప్రేమించడు అనేసి అని కానీ చెప్తుంది. ఆ అమ్మాయి వెళ్ళిన వెంటనే తన యొక్క ఫస్ట్ బ్లైండ్ డేటర్ కానీ వస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు, నాకే దీని లోపల రావడానికి 1 ఇయర్ పట్టింది టికెట్ తీసుకోవడం, నువ్వెలా వచ్చావు, సెల్లే ఇక్కడైతే చాలా మంది రిచ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని కానీ నేనైతే మీకు రికమెండ్ చేస్తానులే అనేసి కానీ వీడైతే చెప్తా ఉంటాడనమాట. హీరోయిన్ కానీ చెప్తుంది, నీకు సీక్రెట్ చెప్పనా, ఇక్కడ నువ్వు చెప్పావే రిచ్ అయిన వాడు, ఆ రిచ్ అయిన వాళ్ళలో నా బాయ్ ఫ్రెండ్ కానీ ఒకడు అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. వీడైతే ఇక్కడ ఫుల్ షాక్ అనమాట. ఆ తర్వాత హీరో హీరోయిన్ ఇద్దరు కానీ వాళ్ళ ఆంటీని అయితే వెళ్ళి మీట్ అయ్యి ఉంటారు. జంక్షి కనుక చెప్పుండకపోతే వీడైతే నేను ప్రేమిస్తా ఉండేది, నాకు చివరి వరకు కానీ చెప్పుండకుండా ఉండేవాడేమో, నేనేమైనా అంత భయపడతా ఉన్నానా నిన్ను, ఎందుకు నాతో కానీ చెప్పలేదు అనేసి కానీ చెప్తా ఉంటుంది. వీడికైతే గర్ల్ ఫ్రెండే లేదు, నువ్వు ఒక్కటే ఫస్ట్ టైం వచ్చింది అనేసి కానీ తనైతే చెప్తుంది అనమాట. అక్కడికి అయితే జంక్షి కానీ వచ్చి ఒకటే యాక్టింగ్ ఇస్తా ఉంటుంది అనమాట. ఇప్పుడుదా ఫస్ట్ టైం చూసినట్టు, ఎలా ఉన్నావు నువ్వు, అవును మీరిద్దరు కానీ 1 ఇయర్గా ప్రేమించుకుంటూ ఉన్నారా అనేసి కానీ అడుగుతుంది అనమాట. హీరో కానీ ఈ సిచ్యువేషన్ అయితే అర్థం చేసుకుంటాడు. వాళ్ళ ఆంటీ కానీ ఏంది 1 ఇయర్ గానా, అటంటే మీరిద్దరు కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నారా అనేసి కానీ అడుగుతుంది. అవును ఎవరు ఫస్ట్ లవ్ ని ప్రపోజ్ చేసింది అనేసి. నేనే తనకి నా యొక్క లవ్ ని కానీ ఫస్ట్ ప్రపోజ్ చేశాను అనేసి కానీ హీరో చెప్తాడనమాట. ఏంది జియాంగే నీకు ఫస్ట్ లవ్ ని ప్రపోజ్ చేశాడా అనేసి కానీ వాళ్ళ ఆంటీ అయితే అడుగుతా ఉంటుంది. అప్పుడు ఈ జంక్షి కానీ చెప్తా ఉంది, అవును ఇప్పుడు నేనైతే కోఇన్సిడెంట్ గా ఒక ఫ్రెండ్ని కానీ మీట్ అయ్యాను, తను కానీ చెప్పాడు నువ్వేదో బ్లైండ్ డేట్ కి వెళ్ళావంట 1 month ముందు అనేసి కానీ చెప్పేస్తుంది అనమాట. అదేవిధంగా హీరోయిన్ యొక్క బ్లైండ్ డేటర్ ని కానీ పిలుచుకొని వచ్చేస్తుంటుంది. వాడు కానీ వచ్చి ఎలా ఉన్నావు అనేసి కానీ హీరోయిన్ తో అయితే అడుగుతాడు. అక్కడ ఆంటీ అయితే ఫుల్ షాకు, హీరో ఇప్పుడే కదా వచ్చాడు, అంత లోపల నువ్వేలా బ్లైండ్ డేట్ కి వెళ్ళావు అనేసి కానీ అడుగుతా ఉంటుంది. అంత లోపల హీరో కానీ చెప్తాడు, యాక్చువల్ గా నేనే హీరోయిన్ తో కానీ గొడవలు వేశాను, ఆ టైంలోనే హీరోయిన్ కానీ వీడితో అయితే బ్లైండ్ డేట్ కి వెళ్ళి ఉంటుంది అనమాట. ఆ తర్వాత నేను కానీ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాను కదా, ఇకపైన తనని కానీ నేనైతే భద్రంగా చూసుకుంటాను అనేసి కానీ తనైతే చెప్తా ఉంటాడు. దాన్ని చూసేసి వాళ్ళ ఆంటీ కానీ ఫుల్ సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట. సరే మీ ఇద్దరికి ఎప్పుడు లవ్ స్టార్ట్ అయ్యింది అనేసి కానీ అడుగుతుంది. దానికి వీడు కానీ చెప్తా ఉంటాడు, మేమిద్దరం అయితే ఒకే హై స్కూల్లోనే చదివాము, అప్పటి నుంచే నాకు తన మీద కానీ ఫీలింగ్స్ ఉన్నింది, నేనే చెప్పకుండా ఎన్ని రోజులు పెట్టాను అనేసి కానీ వీళ్ళందరూ ఫన్ చేసుకుంటా ఉంటారు. ఆ నెక్స్ట్ అయితే హీరో హీరోయిన్ కానీ మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరోయిన్ కానీ అడుగుతుంది, నేను అనుకున్న దానికన్నా మీ ఆంటీ అయితే చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు కానీ చిన్నప్పటి నుంచి తనతోనే పెరిగావా అనేసి అడుగుతుంది. లేదు నేను తనతో పెరగలేదు, నేనైతే హై స్కూల్ చదువుతా అన్నప్పుడే తను కానీ నన్ను అయితే అబ్రాడ్కి పిలుచుకొని వెళ్ళింది అనేసి కానీ చెప్తాడు. అటంటే నీ పేరెంట్స్ ఎక్కడ అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. నా పేరెంట్స్ అయితే నేను హై స్కూల్ చదివేటప్పుడే చనిపోయారు అనేసి కానీ చెప్తాడనమాట.
హీరోయిన్ కానీ సారీ అనేసి కానీ చెప్తా ఉంటుంది. హీరో కానీ పర్వాలేదులే అనేసి చెప్తాడు. ఆ టైంలోనే హీరోయిన్ కానీ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది. వాళ్ళ అమ్మ కానీ హీరోయిన్ అయితే బాగా తిడతా ఉంటుంది. ఎవడే నీ బాయ్ ఫ్రెండ్, ఒక్క మాట కానీ నాతో అయితే చెప్పలేదు, అందరూ చెప్పి నేను తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, నా నంబర్ని కానీ నువ్వు బ్లాక్ చేసావా అనేసి కానీ తిడతా ఉంటుంది. అమ్మ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా అంటుంది. ఇదిగో చూడు, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావా లేకపోతే రియల్గానే బాయ్ ఫ్రెండ్ ఉండడాని నేను తెలుసుకోవాలి, కాబట్టి వాడిని తీసుకునేసి నువ్వు కానీ ఇంటికి రానేసి వాళ్ళ అమ్మ అయితే చెప్తా ఉంటుంది అనమాట. ఈ సిచ్యువేషన్ ని అర్థం చేసుకునేసి హీరో గానీ చెప్తా ఉంటాడు, యాక్చువల్గా నేనైతే వర్క్ లో చాలా బిజీగా ఉంటాను, నేను కానీ కొత్తగా ఒక అమ్మాయిని వెళ్ళి డేట్ చేయడం చాలా కష్టం, అదేవిధంగా ఇప్పుడు నీకు కానీ ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి, కాబట్టి మనం ఇద్దరం కానీ ఒక కాంట్రాక్ట్ అయితే వేసుకుంటామా అనేసి కానీ అడుగుతాడనమాట. నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ చెప్తాంది, నీ యొక్క కాంట్రాక్ట్కి అయితే నేను ఒప్పుకుంటాను, కాకపోతే మన ఇద్దరిలో ఎవరైనా ఒకరికి ఒకరి మీద క్రష్ వచ్చినా కానీ ఈ కాంట్రాక్ట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది అనేసి కానీ చెప్తుంది. అండ్ నెక్స్ట్ డేనే చూపిస్తారు. హీరోయిన్ కానీ జరిగిందంతా కానీ తన ఫ్రెండ్తో అయితే చెప్తా ఉంటుంది అనమాట ఈ కాంట్రాక్ట్ బాయ్ ఫ్రెండ్ గురించి. అక్కడైతే శని దగ్గర కానీ ఒక పర్సన్ అయితే ఒక కార్ని కానీ తీసుకొని వచ్చేస్తాడు. ఈ కార్ని అయితే మీ నాన్న మళ్ళీ నీ దగ్గర ఇచ్చేయమన్నారు అనేసి. అప్పుడు శని కానీ పిలుస్తా ఉంటాడు అనమాట, రండి మిమ్మల్ని కానీ ఒక డ్రైవింగ్ అయితే పిలుచుకొని వెళ్తాను అనేసి. వాడు ఆ విధంగా బలవంతంగా అతన్ని తీసుకొని వెళ్తా ఉండేదైతే హీరోయిన్ ఆ తర్వాత జంక్షన్ ఇద్దరు కానీ చూసేసి అయ్యో పాపం వీడు ఇప్పుడు డ్రైవర్ గా కానీ పని చేస్తా ఉంటాడా, ఏం డబ్బుకి చాలా కష్టపడతా ఉన్నట్టున్నాడు అనేసి జంక్షి కానీ వీటిని అయితే ఒక కెఫేకి కానీ పిలిచి చెప్తా ఉంటుంది. యాక్చువల్ గా నా రైటింగ్ స్కిల్స్ లో అయితే నాకు ఒక అసిస్టెంట్ కానీ కావాల్సి ఉంటుంది, కాబట్టి నువ్వు కానీ నా దగ్గర అయితే అసిస్టెంట్ గా జాయిన్ అయిపోవచ్చు కదా, నేను కానీ నీకైతే డబ్బులు ఇస్తాను మంత్లీ అనేసి కానీ చెప్తుంది. దాంతో వీడు కానీ నువ్వు చాలా స్టూపిడ్ అనేది అప్పుడప్పుడు కానీ నిరూపిస్తావా ఏంటి, సరే నేనైతే నీ దగ్గర టెంపరవరీగా మాత్రమే వర్క్ చేస్తాను అనేసి కానీ చెప్తాడు. ఆ నెక్స్ట్ సీన్ అయితే హీరోయిన్ నే చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ అమ్మ కానీ తనకైతే ఫోన్ చేసి ఎక్కడ నీ బాయ్ ఫ్రెండ్, వాడి దగ్గర కానీ ఫోన్ ఇవ్వు అనేసి కానీ చెప్తుంది. అమ్మ వాడైతే ఇప్పుడుదా బాత్రూమ్కి వెళ్ళాడమ్మా అనేసి కానీ తనైతే చెప్తుంది అనమాట. ఏంది నేను కాల్ చేసినప్పుడంతా వాడు బాత్రూంలోనే ఉంటాడా ఏంటి, అయినా నువ్వు నాతో కథలు చెప్తా అన్నావా, నేను మళ్ళీ కానీ వీడియో కాల్ అయితే చేస్తాను, ఇప్పుడు నువ్వు వెంటనే వాడి దగ్గర కానీ ఫోన్ ఇవ్వాలి అని చెప్తుంది. అన్న వెంటనే కానీ బండిని తిప్పండి అనేసి కానీ తనైతే డ్రైవర్తో చెప్పి ఆఫీస్లో కానీ వచ్చేస్తుంది అనమాట. హీరో కానీ అప్పుడే వెళ్తూ ఉంటాడు. వాడిని చేయబట్టి లాక్కునేసి బరబరా ఈడ్చుకొని వెళ్తుందనమాట. వెంటనే వాళ్ళ అమ్మ కానీ ఆ టైంకే కాల్ చేస్తుంది. అమ్మ ఇదిగో చూసావా నా బాయ్ ఫ్రెండ్ కానీ నా పక్కనే ఉన్నాడు అనేసి కానీ వాళ్ళ అమ్మకైతే హీరోని కానీ చూపిస్తుంది. హీరోని చూసిన తర్వాత వాళ్ళ అమ్మ కానీ నమ్ముతుంది తన కూతురు నిజం చెప్పింది అనేసి. కాకపోతే ఇది కానీ అబద్ధం అనేది తనకైతే ఇంకా తెలియలేదు. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ చెప్తాంది, సారీ బాస్ మా అమ్మ వల్లే నిన్ను కానీ ఆ విధంగా లాక్కొని వెళ్ళాను అనేసి కానీ చెప్తుంది అనమాట. దాంతో హీరో కానీ పర్వాలేదులే నేను కానీ అర్థం చేసుకోగలను అనేసి చెప్తాడు. అండ్ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ టాటా బాయ్ బాయ్ చెప్పేసి అక్కడ నుంచి కానీ తన రూమ్కి అయితే వచ్చి చూస్తుంది. తన రూమ్ అంతా గలీజ్గా ఉంటుంది అనమాట. తన రూమ్ మేటే తన ఫ్రెండ్స్తో కానీ వచ్చి హీరోయిన్ రూమ్లో అయితే బాగా తాగినట్టున్నారు. అప్పుడు హీరోయిన్ కానీ అడుగుతుంది, నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా నా రూమ్లోకి వెళ్ళావు అనేసి, నువ్వు రూమ్ని లాక్ చేసుకొని వెళ్ళుంటే నేనెందుకు నీ రూమ్లోకి వెళ్ళబోతాను అనేసి కానీ తనైతే చాలా పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఆ టైంలోనే కాలింగ్ బెల్ కొట్టే శబ్దం వినబడి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే హీరోయిన్ వాళ్ళమ్మే, ఈ మాత్రం దానికి నువ్వైతే మీ అమ్మని పిలిచావా అనేసి కానీ తనైతే వాళ్ళ అమ్మని కానీ మర్యాద ఇవ్వకుండానే మాట్లాడుతూ ఉంటుంది. ఏం పెంపకం పెంచారే నిన్ను అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే అరేస్తూ ఉంటుంది అనమాట. ఈ మధ్యలోనే హీరో కానీ కాల్ చేస్తాడు, నీ యొక్క ఇయర్ బడ్స్ అయితే నా కార్లోనే మర్చిపోయి వెళ్ళావు అనేసి. దానికి ఇవ్వడం కోసమే కాల్ చేస్తుంటాడు అనమాట. కాకపోతే పైన జరిగే గొడవలంతా కానీ ఇతనికైతే వినపడతా ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయి అయితే మాటలతో కాకుండా గొడవలతో కానీ పడిపోతుంది అనమాట. వాళ్ళ అమ్మని కానీ తోసేస్తుంది. ఆ టైంకి అయితే హీరో కానీ వచ్చి వాళ్ళ అమ్మని అయితే పట్టుకుంటాడు. నేనే క్షిము యొక్క బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఆ ప్రాబ్లం మొత్తాన్ని కానీ సాల్వ్ చేసేసి హీరోయిన్ ని వాళ్ళ అమ్మని ఇద్దరిని కానీ తన ఇంటికి అయితే నెక్స్ట్ పిలుచుకొని వస్తాడనమాట. వాళ్ళ అమ్మ కానీ తిడతా ఉంటుంది, ఇలాంటి దానితో అంతే నువ్వు ఎలా రూమ్ ని షేర్ చేసుకున్నావు, అయినా తను ఒక మర్యాద ఇస్తా ఉంటుందా అనేసి కానీ తిడుతుంది. అంత లోపల హీరో గానీ వాళ్ళ అమ్మకైతే నీళ్లు తెస్తాడనమాట. చూడు హీరో లాంటి ఒక మంచివాడితో కానీ నువ్వైతే రూమ్ షేర్ చేసుకున్నా నేనైతే నిమ్మతంగా ఉండేదాన్ని, నిన్నైతే ఇక్కడే కానీ వదిలేసి నేను సంతోషంగా వెళ్ళేదాన్ని అనేసి కానీ తనైతే చెప్తుంది. హీరో హీరోయిన్ ఇద్దరు కానీ షాకింగ్ లో ఉంటారు. ఆ తర్వాత అయితే హీరోయిన్ వాళ్ళ అమ్మని కానీ నిద్రపుచ్చేసి వచ్చి ఇందాక మా అమ్మ మాట్లాడిన దానికి చాలా సారీ అనేసి కానీ హీరోతో అయితే అడుగుతుంది. పర్వాలేదు అనేసి కానీ హీరో అయితే చెప్తా అంటాడు అనమాట. హీరోయిన్ కానీ రూమ్ ఎక్కడైనా దొరుకుతుందా అనేసి సర్చ్ చేస్తా ఉంటుంది. దాన్ని చూసేసి హీరో కానీ ఏమి రూమ్ వెతుకుతా అన్నావా అనేసి అడుగుతాడు. అవును, ఇక పైన అయితే నేను ఆ రూమ్కి వెళ్ళలేను కదా, వాళ్ళతో కానీ గొడవలు పడ్డాను కాబట్టి రూమ్ అయితే వెతుక్కోవాలి అనేసి కానీ చెప్తుంది. సరే నా ఇంటి గురించి నువ్వేమీ ఆలోచిస్తావు అనేసి అడుగుతాడు. బాగానే ఉంది అనేసి కానీ చెప్తుంది.
జాబ్ అయినా ఈజీగా వెతుక్కోవచ్చో ఏమో కానీ పర్ఫెక్ట్ అయిన రూమ్ని వెతకడం చాలా కష్టంగా ఉంది ఈ మధ్య అనేసి కానీ హీరోయిన్ అయితే బాధపడతా ఉంటుంది. సరే నా గురించి ఏమనుకుంటా ఉన్నావు ఒక రూమ్మేట్గా అనేసి కానీ హీరో అయితే అడుగుతాడనమాట. దానికి హీరోయిన్ కానీ చెప్తా ఉంది, నువ్వు కానీ మంచోడివే ఏముంది అనేసి కానీ చెప్తుంది. సరే నువ్వు ఎలాగో రూమ్ వెతుక్కోవాలి కాబట్టి నువ్వు కావాలంటే నా ఇంటికే వచ్చేస్తావా, ఇక్కడ కానీ ఒక రూమ్ ఉంది దాంట్లో నువ్వైతే స్టే చేద్దు అనేసి కానీ అడుగుతాడు. నిజానికి నేనైతే ఎక్కువగా ట్రావెల్లోనే ఉంటాను కాబట్టి నా పిల్లిని చూసుకోవడానికి కానీ మనుషులైతే లేదు, నువ్వు కావాలంటే వచ్చి ఇక్కడే ఉండొచ్చు అనేసి కానీ చెప్తాడు. దాంతో హీరోయిన్ కానీ ఆలోచించి నువ్వు డబ్బులు ఎక్కువగా అడిగితే అనేసి కానీ చెప్తుంది. పర్వాలేదు నువ్వు తక్కువగానే ఇవ్వు అనేసి కానీ చెప్తాడు అనమాట. ఈ ప్లాన్ అయితే నాకు బాగానే నచ్చింది అనేసి హీరోయిన్ కానీ దానికైతే ఒప్పుకుంటుంది. మార్నింగ్ అయితే హీరోయిన్ కానీ లేచి మొహం కానీ తుడుచుకోకుండా వస్తూ ఉంటుంది. హీరోయిన్ కానీ తనైతే చూసేస్తాడు. తను వేరే నైట్ డ్రెస్లో ఉంటుందా, అక్కడ నుంచి కానీ మళ్ళీ పరుగులు తీస్తూ ఉంటుంది. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకునేసి తను కానీ వస్తుంది అనమాట. నిజానికి నా ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అయ్యానా, అందుకే ఆ విధంగా వచ్చేసాను అనేసి కానీ హీరోతో అయితే చెప్తుంది అనమాట. సరే మా అమ్మ ఎక్కడ వెళ్ళారు అనేసి కానీ తనైతే అడుగుతూ ఉంటుంది చుట్టుపక్కల చూసేసి. దానికి హీరో కానీ చెప్తాడు, మీ అమ్మ అయితే మార్నింగే ఈ లెటర్ని కానీ ఇచ్చేసి వెళ్ళినట్టుంది అనేసి కానీ చెప్తాడు. సరే ఏముందో చదువు అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. దాంతో హీరో కానీ చదువుతాడు, నువ్వైతే ఒక కరెక్ట్ అయిన రూమ్మేట్ని వెతకడం చాలా కష్టం, హీరో వేరే మంచోడ్లా ఉన్నాడు, నువ్వు వాడితో ఉంటే నేను కానీ నీ గురించిన బాధ లేకుండా నిమ్మతంగా ఉండగలను, అదేవిధంగా మీరిద్దరూ అనేసి కానీ ఉంటుంది. ఆ తర్వాత అయితే హీరో చదవలేదు, ఏంది నువ్వు చదవచ్చు కదా అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. హీరో కానీ లెటర్ని అయితే పక్కన పెట్టేస్తాడు. ఏందా ఉంది అందులో అనేసి కానీ హీరోయిన్ అయితే ఆ లెటర్ని కానీ ఎత్తి చూస్తుంది అనమాట. మీరిద్దరూ కానీ కొంచెం సేఫ్టీగా ఉండండి అమ్మా అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే రాసి పెట్టి ఉంటుంది. ఇక్కడైతే వీళ్ళిద్దరికి కానీ ఈ సిచ్యువేషన్ చాలా ఆక్వర్డ్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే హీరోయిన్ని కానీ హీరో అయితే ఆఫీస్లో వెళ్ళి డ్రాప్ చేయడానికి వెళ్ళి ఉంటాడు. అప్పుడు హీరోయిన్ కానీ తన బ్యాగ్ని అయితే కార్లోనే మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటుందా. దాంతో హీరో కానీ బ్యాగ్ని అయితే తీసుకొని వెళ్ళి హీరోయిన్ దగ్గర కానీ ఇవ్వడానికి వెళ్తాడు. ఈ విధంగా హీరో కానీ హీరోయిన్కి అయితే బ్యాగ్ ఇస్తూ ఉండేది చూసేసి హీరోయిన్ యొక్క కొలీగ్ కానీ వీళ్ళిద్దరూ షూ లేస్ అయితే కడతా ఉన్నాడు హీరోయిన్కి అనేసి కానీ తనైతే తప్పుగా అర్థం చేసుకునేసి ఫోటో తీస్తూ ఉంటుంది. కాకపోతే హీరో అయితే హీరోయిన్ యొక్క బాటిల్ క్యాప్ కింద పడిపోయింది అనేసి ఎత్తిచ్చి ఉంటాడు. దీన్ని కానీ తన ఏదో పోస్ట్ చేసేసి ఉంటుంది అనమాట. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికి కానీ తెలిసిపోతుంది. హీరో అయితే మార్నింగ్ హీరోయిన్కి బ్యాగ్ తెచ్చి ఇచ్చాడంట, ఆ తర్వాత తన యొక్క షూ లేస్ని కానీ కట్టాడంట అనేసి కానీ వీళ్ళైతే గాసిప్స్ మాట్లాడుతూ ఉంటారు. హీరోయిన్ కానీ వస్తుంది, నువ్వైతే మాతో ఏమీ కానీ చెప్పలేదే, ఏమీ అన్నీ కానీ సీక్రెట్ గానే జరుగుతా ఉందా అనేసి కానీ వాళ్ళు అయితే ఆట పట్టిస్తూ ఉంటారు. ఆ నెక్స్ట్ అయితే హీరోయిన్ కానీ తన యొక్క థింగ్స్ అంతా కానీ ప్యాక్ చేస్తూ ఉంటుంది హీరో యొక్క రూమ్కి కానీ ఈ రోజే షిఫ్ట్ అవ్వాలనేసి. అదే విధంగానే తను కానీ హీరో యొక్క రూమ్కి కానీ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు హీరో కానీ తన యొక్క అన్ప్యాకింగ్ అన్నిటికి కానీ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి ఆ పనులంతా కానీ ముగించేసి ఆ తర్వాత అయితే ఇద్దరు కానీ కూర్చునేసి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హీరో కానీ తన దగ్గర అయితే ఒక పిల్లిని తీసుకునేసి ఆడుకుంటా ఉంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తా ఉంది, ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి పిల్లి పేరు ఏం పేరు అనేసి. దానికి హీరో కానీ చెప్తా ఉంటాడు, ఇది అమ్మాయి కాదు అబ్బాయి అనేసి. ఓ అవునా అబ్బాయినా, సరే ఈ అబ్బాయి పిల్లి పేరు ఏం పేరు అనేసి కానీ మళ్ళీ అడుగుతుంది అనమాట. దాంతో హీరో కానీ చెప్తా ఉంటాడు, తన పేరు అయితే మ్యాజిక్ క్యూబ్ అనేసి కానీ చెప్తాడు. నేను ఎన్నో క్యూబ్లు చూసానే, ఇదేంది కొత్తగా ఉంది మ్యాజిక్ క్యూబ్ అనేసి కానీ అడుగుతుంది అనమాట. దానికి హీరో కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాడు, ఇదిలో తిరిగే పిల్లిలన్నిటికి కానీ స్టే చేయడానికి ఒక ఇల్లు అంటూ ఉండదు కాబట్టి అవంతా స్టే చేయడానికి అయితే ఒక ఇల్లుని కానీ నిర్మించారు, అది కానీ క్యూబ్ లాగే ఉంటుంది. ఆ ఐడియా అయితే నాకు కానీ నచ్చింది కాబట్టి తనకు కానీ నేను మ్యాజిక్ క్యూబ్ అనేసి పేరు పెట్టాను అనేసి కానీ చెప్తాడు. ఓ అవునా, అంటే మ్యాజిక్ క్యూబ్ కానీ ఒక ఈదిలో తిరిగే పిల్లినా, సరేలే ఇకపైన తనకి ఏ ప్రాబ్లం కానీ ఉండదు, నువ్వైతే తనకి నాన్నగా ఉండు, అదే విధంగా నేను కానీ తనకైతే అమ్మగా ఉంటాను అనేసి కానీ చెప్తుంది. ఆ తర్వాత ఆలోచిస్తుంది అనమాట, వద్దు నేనైతే తనకు ఒక అందమైన అక్కలాగా ఉండేదా అనేసి కానీ తనైతే చెప్తుంది. హీరో కానీ తననే షాకింగ్తో చూస్తూ ఉంటాడనమాట. దీంతోనే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. అదేవిధంగా ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వేసే నెక్స్ట్ ఎపిసోడ్ని కానీ మీరైతే చూడవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.